హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్. ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం, మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో ఈరోజు ఏంటంటే మా అమ్మ నాన్న బయటకు వెళ్తున్నారనమాట, కింద తెలుసుకుంటా కనుక. సో ఏంటంటే సో మధ్యలో మా చెల్లెలు కూడా వెళ్తుంది, వాళ్ళని డిస్టర్బ్ చేయకని చెప్తున్నా కూడా వెళ్తుంది. అండ్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళు బయటకు వెళ్తున్నారు అండ్ నేను ఇప్పుడు గిన్నెలు కడగాలంట. మా అమ్మ నాకు ఒక పని అప్పగించింది. ఎప్పుడైనా పెద్ద కూతురికి పనులు తప్పవు కదా ఫ్రెండ్స్. పెద్ద కూతురు ఇట్లా ఏమంటారు భుజాల మీద బాధ్యతలు వేసి చూసారా, నా భుజం కూడా ఇట్లా వంగిపోయింది. సో మా అమ్మ నాన్న అయితే బయటకు వెళ్తున్నారు అనమాట. మా చెల్లెలు షాప్కి వెళ్తుంది కానీ వాళ్ళతో పాటు ఎక్కుతుంది. ఇక్కడే నడిచెళ్ళొచ్చుగా, ఓవర్ యాక్షన్ కావాలని. చూడండి, అది నాట్ రూపీస్ చేతో పట్టుకుంది. ఓకే బాయ్ అమ్మ, జాగ్రత్తగా వెళ్ళండి. అమ్మ నేను గిన్నెలు అడగా. మా అమ్మగారు చెప్తే ఏమంటుంది అని చెప్పి చూసా కానీ ఏమనలేదు, అంటే వినలేదు యాక్చువల్గా. చెప్పి చూస్తే టైం 6 ఎగ్జాక్ట్లీ. ఓం సాయిరామ్. అంటే ఇది మార్నింగ్ 6 కాదు, సాయంత్రం 6. ఎందుకంటే మార్నింగ్ 6కి నేను ఇంకా పడుకొని ఉంటాను, లేచి ఉండను, డీప్ స్లీప్లో ఉంటుంటాను కాబట్టి. అండ్ దాన్ని నేను కడగాల్సిన గిన్నెలు ఎన్ని ఉన్నాయో చూద్దాం. వామ్మో, ఎన్ని గిన్నెలు కడగాలి ఇప్పుడు నేను. ఇన్ని గిన్నెలు కడగాలి ఫ్రెండ్స్. పెద్ద కూతురికి బాధ్యతలు తప్పవు కదా. ఏంటో ఏమో పరిస్థితి. ఇప్పుడు నేను ఇన్ని గిన్నెలు కడగాలంటే నా పరిస్థితి కథం ఫ్రెండ్స్. మొత్తానికి ఇట్లా ఏమంటారు, ఎక్కువ ఉన్న గిన్నెల్ని మొత్తాన్ని కడిగేసాను అనమాట. సో చూసారా, నేను ఇంత కష్టపడుతుంటే ఆ వీడియోస్ని చూద్దాపడండి. చూడండి, మంచిగా టీవీ చూస్తుంది. చాలా కష్టం ఫ్రెండ్స్, పెద్ద కూతురు అస్సలు ముట్టద్దు. ఎందుకంటే పెద్ద కూతురికి అన్ని బాధ్యతలు, పనులు